డాక్టర్ రాహుల్ ఏంటి ఇంత పెద్ద పార్టీ ఇవ్వడం ఏంటని మీ అందరికి ఒక డౌట్ కలిగి ఉంటుంది. కాదన్ను, టీ తాగడానికి 5 రూపాయలు కూడా ఖర్చు పెట్టి నేను ఇంత పెద్ద పార్టీ ఇస్తున్నానంటే మీకు ఆ డౌట్ రావడంలో తప్పులేదు. ఇక్కడికి వచ్చిన మీరు అందరూ కూడా బాగా ఎంజాయ్ చేయాలి. ఏంటి సిబి గారు చీర్స్ అంటే అంత మూడిగా ఉంటే అలాగా రింగ రింగ అంటూ మీరు డాన్స్ చేయాలండి. అరే యార్, అది కాదు రాహుల్. రాహుల్, నా కళ్ళలో కనిపిస్తున్న ఈ నీళ్లున్నాయే, ఇవి ఆనంద బాష్పాలు. ఏంటి మీరు అనేది ఆనంద బాష్పాలా? నిజం చెప్పాలంటే ఇవి సంతోషంతో వస్తున్నాయో బాధతో వస్తున్నాయో నాకే అర్థం కావట్లేదు. మీ గురించి కాస్త డ్రింక్తేనా? రాహుల్, నేను మందు తాగానని నీకు తెలుసు కదా. మందు కాదండి, జ్యూస్. ఓన్లీ జ్యూస్. ఓన్లీ జ్యూసే. మీరు చెప్పారు కదా, చూసుకుంటాను, మీరు మాట్లాడకండి. రాహుల్, ఈ డ్రింక్స్ తర్వాత ప్రిపేర్ చేద్దు, కానీ ముందెళ్ళి నీ గెస్ట్ ని కలువు. గెస్ట్? అవును. ఎక్స్క్యూజ్ మీ, మిమ్మల్ని నేను గుర్తుపట్టలేదు. మీరు నా కోసం వచ్చారా? నేను ఏసీపీని కలిసేందుకు వచ్చాను. చాలు చాలు. ఇంతకీ మీ పేరేమన్నారు? హలో చూడు మిస్టర్, నేను మాట్లాడేది నీతోనయ్యా. అటు ఇటు దిక్కులు చూస్తా, వెళ్ళు. చెప్తుంటే వినపడతా, వెళ్ళు. ఇక్కడి నుంచి వెళ్ళు. మామూలుగా వినేలా లేవురా నువ్వు. నన్ను వదిలేయా. గన్ కింద మరి. ఎవరు నువ్వు? ఇక్కడికి రావడానికి ఎంత ధైర్యం నీకు? ఏసీపీ గారు, మిమ్మల్ని కలవాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నా. ఎవరు నువ్వు? ఒక్క నిమిషం, కేవలం ఒక్క నిమిషం ఏసీపీ గారు. నేను చెప్పేంత వరకు ఒక్కరు కూడా కదలొద్దు. మర్యాదగా గన్ కింద పారే. కదిలేరో డాక్టర్ గారు, మీ పార్టీకి పిలవకుండానే వచ్చినందుకు నన్ను క్షమించండి. నేను ఇక్కడికి వచ్చింది ఏసీపీ గారికి ఒక బహుమతినిద్దామని. ఏంటా గిఫ్ట్? అసలు ఎవరు నువ్వు? అసలు నీకేం కావాలి? డాక్టర్ రాహుల్ గారితో మనకి ఇంతకాలం నుంచి పరిచయం ఉన్నా ఆయన మళ్ళీ ఇలా రీఎంట్రీ ఇస్తాడని, కానీ త్వరగా పిల్లికి కూడా భిక్షం పెట్టని ఆయన ఇలా మన అందరినీ పిలిచి ఇలా పార్టీ ఇస్తాడని ఊహించలేదు. ఏంటది? ఏంటది? ఏసీపీ ఇలారా, ఇలారా. బాగా దగ్గరికి, ఇంకా దగ్గరికి. కానీ సార్, రాహుల్ గారు సడన్ గా రీఎంట్రీ ఎందుకు ఇచ్చినట్టు? అదేంటి వివేక్ అంత మాట అనేసావు? ఆయన గనక ఏదైనా కేసు అప్పగిస్తే మనం జుట్టు పీక్కోక్కర్లేదు తెలుసా? మరి గ్యాప్ ఎందుకు తీసుకున్నట్టు సార్ ఆయన? అంటే అది ఈ కేసుల గురించి ఎక్కువగా ఆలోచించే మైండ్ బ్లాంక్ అయ్యి కొద్ది కాలం పాటు రెస్ట్ తీసుకున్నారు అంతే. అంటే ఒక 200 రన్స్ చేసిన తర్వాత టెండూల్కర్ ఫీల్డింగ్ రానట్టు. అంతేనే సార్? ఎగ్జాక్ట్లీ అలాగే. చూడు, ఇలాంటి పిచ్చి పిచ్చి పనులు చేయడం మానుకో, అర్థమైందా? వెంటనే వీటిని పారేసాయి. నువ్వేం చేయాలనుకుంటున్నావు? ఏం చేయాలనుకుంటున్నావు? ఏసీపీ గారు, మీరు కామ్గా ఉండండి. పిన్ డ్రాప్ సైలెన్స్. కదలడానికి కూడా వెళ్ళలేదు. ఇక్కడ డైరెక్షన్ అంతా నాది. వీళ్ళు కూడా నేను చెప్పినట్టుగానే వినాలి, లేదంటే ఒక్కరు మిగలరు. అయితే రాహుల్ గారు లాగా ఏసీపీ గారు కూడా కొంచెం గ్యాప్ ఇస్తే? వివేక్, మా ముందు నోరు జారావు గానీ ఇంకెవరి ముందు అలా మాట్లాడకు. అసలు ఏసీపీ గారి గురించి అలా మాట్లాడొచ్చా?
ఏసీపీ గారు విన్నారా ఏంటి? ఇక పిచ్చాయి. బేడీలు మీరందరికీ వేస్తారు, కానీ మీకు నేను వేస్తాను. ఏం చేస్తున్నాడు? అసలు ఏం చేస్తున్నాడు? ఏసీపీ కథలతో కదిలితే అందరూ లేచిపోతారు. ఈ పిన్ తీశాను. బిహేవ్ చేయకు. కదలొద్దు ఏసీపీ, కదలొద్దు. కదలకండి. అసలు ఏం చేయాలనుకుంటున్నావు? కదలకండి. నా మాట విను. అసలు ఏం చేస్తున్నావు నువ్వు? నువ్వు ఇక్కడ నుంచి పారిపోలేవు. తప్పించుకొని ప్రాణాలతో ఎంతో దూరం వెళ్ళలేవు. కానీ ఎందుకు సార్? ఇంకెవరి ముందు ఇలా మాట్లాడకు, అర్థమైందా? చచ్చూరుకుంటావు. ఇంకేదైనా మాట్లాడు. కానీ డాక్టర్ గారు చాలా బాగున్నారు కదా సార్, అందుకే నేను అలా అన్నాను. అదే ఆ యాక్టివ్నెస్ కష్టాలు తెచ్చిపెట్టేలా ఉంది. అది చూసి మన ఏసీపీ గారు కూడా లీవ్ అప్లై చేస్తే మన బతుకు కుడితో పడ్డ ఎలకల, బావిలో పడ్డ కప్పలా అవుద్ది. ఈ డాక్టర్ గారు లేనప్పుడే బతుకులు బ్రహ్మాండంగా ఉండేవి. ఇప్పుడు ఏమవుతాయి ఏంటో. నువ్వు ఇక్కడి నుంచి ప్రాణాలతో తిరిగి వెళ్ళలేవు. తేలిగ్గా నిన్ను వదలను. నాకు వెళ్ళాలని లేదు ఏసీపీ. అయినా రావడం పోవడం మన చేతిలో లేదు. మీరు చేయాల్సిందల్లా కదలకుండా ఉండడం. ఒకవేళ మీరు కదిలినా, ఎవరైనా డోరు తెరిచినా ఆ తాడు తెగుతుంది. ఈ తాడు తెగితే మీ తాడు తెగుతుంది. ముక్కలు ముక్కలైపోతారు. మీతో పాటు నేను, వీళ్ళందరూ కూడా చచ్చిపోతాం. కదలకండి, కదిలితే మటాష్. వద్దు ప్రణీత్, వద్దు. మనిషా, ఎవరిదా ఫోను? ఎవరి ఫోన్ రింగ్ అయింది? రింగ్ అవుతుంది నా సెల్ ఫోనే. దాన్ని ఎలాగైనా ఆన్ చేయాలి. చెప్పండి ఎవరిదో. హలో సార్. హలో 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 సార్. ఏమైంది? కట్ అయిందా? ఫోన్ లిఫ్ట్ చేసినట్లే ఉంది కానీ వాయిస్ రావట్లేదు. ఫోన్ కట్ చేసి మళ్ళీ ట్రై చేయి. చెప్పారా కదలొద్దని? తెలివిలేదా? తెలివిలేదా? ఇప్పుడే తెలివి వచ్చింది. సార్ నేను. హలో సార్. సార్ నేను. హలో. ఏమవుతుంది అభిజిత్? ఏసీపీ గారు ఎవరితోనో గట్టిగా మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది. క్లారిటీ లేదు. నాకేమనిపిస్తుందంటే ఏసీపీ గారు డాక్టర్ గారు మళ్ళీ గొడవ పడుతున్నారేమో అని. జోసెఫ్, సిచ్యువేషన్ వేరేలా ఉంది. ఆ తాడు తెగుతుంది. చూస్తుంటే ఫోన్ ఎక్కడో దూరంగా పెట్టట్టు. ఇదిగో కావాలంటే నువ్వు విను. ముక్కలు ముక్కలైపోతారు. మీతో పాటు నేను, వీళ్ళందరూ కూడా చచ్చిపోతాం. వద్దు ప్రణీత్, వద్దు. మనిషా, ఏసీపీ గారు ఎవరితో మాట్లాడుతున్నారు? కదలకండి, కదిలితే మటాష్. అసలు ఆ వ్యక్తి ఎవరు? ఈడెవరో ఎవరినో చంపాలని బెదిరిస్తున్నట్టున్నాడు. కదలకండి. ఏసీపీ గారు ఏదో ప్రాబ్లంలో ఇరుక్కున్నట్టున్నారు. కానీ ఏసీపీ గారు పార్టీలో ఉండాలిగా. వీళ్ళందరూ కూడా చచ్చిపోతాం. కదలకండి, కదిలితే మటాష్. అభిజిత్, పార్టీలో ఏదో జరుగుతోంది. అదేదో అక్కడికే వెళ్ళి తెలుసుకుందాం. త్వరగా వెళ్ళి. చూడు, ప్లీజ్ నా మాట విను. ప్లీజ్ పిచ్చి పనులేం చేయొద్దు. ప్లీజ్ నా మాట విను. భయపడ్డావా ఏసీపీ? నువ్వు ఇలా వణకడం చూస్తుంటే నాకు చాలా ఆనందంగా ఉంది. ఈరోజు నువ్వు డేంజర్లో ఉన్నందుకు భయం వేస్తుంది కదూ? మర్చిపోయావా? మర్చిపోయావా? మా అన్నయ్య జీవితాన్ని నాశనం చేశావు. మర్చిపోయావా? అన్నయ్య, నీ అన్నయ్య. ఇదే సంగతి. అవునేసిపి, నా సొంత అన్నయ్య. ఏసీపీ, నువ్వు చేసిన పని వల్ల మా అన్నయ్య ఇప్పుడు జైల్లో మగ్గుతున్నాడు. నువ్వే తనని బయటికి తీసుకురాగలవు. కేవలం నీ వల్లే అది అవుతుంది. ఒకవేళ నువ్వు ఆ పని చేయలేదనుకో ఏసీపీ, వీళ్ళందరూ
చస్తారు చస్తారు. నువ్వు మా అన్నయ్యను విడిపించలేదనుకో. అతని పేరేమిటి? మార్క్. నేను మార్క్ తమ్ముణ్ణి. మార్కా? ఏంటి వివేక్, ఫోన్ ఎందుకు కట్ చేశావు? సార్ నేనేం చేయలేదు సార్, ఫోన్ దానంతరం అదే కట్ అయింది. మళ్ళీ ఫోన్ చేయడం డేంజర్. వాడు హ్యాండ్ గ్రైనేడ్ని మన ఏసీపీ గారి చేతికి కట్టాడు. దాని పిన్ని ఎదురుగా ఉన్న డోర్కి ఫిక్స్ చేశాడు. ఆ డోర్ని ఓపెన్ చేసినా వెరగొట్టా ఏసీపీ గారి దగ్గర. సార్ మరి ఇప్పుడు ఏం చేద్దాం? చెప్తాను రండి. వివేక్ ఎక్కు. సార్ అటేం చూస్తున్నావు? ఎవరు లేరా? కింద కుట్ర ఏమైనా జరుగుతుందా? లేదు లేదు, అలాంటిదేం లేదు, అలాంటిదేం లేదు. అక్కడేదో జరిగినట్టుంది. వివేక్, జోసఫ్ దిగండి, త్వరగా త్వరగా దిగండి. ఇప్పుడు మనం చేయాల్సింది ఒకటి, వాడు ఎవడో ఏంటో క్లియర్ గా తెలుసుకోవాలి. Yes, sir. వాడి డీటెయిల్స్ కంప్యూటర్ లో ఫీడ్ చేయి. మనిషి ఫేర్ గా ఉన్నాడు, 6 feet ఉన్నాడు, ఐస్ బ్రౌన్ గా ఉన్నాయి, వాడి చెంప మీద ఒక ఘాటు ఉంది. Yes, sir. మనం ఈలోపు ఆ పాత్ర కార్డ్ చెక్ చేద్దాం. ఏమైంది వివేక్? సార్ ఇతనా? నో, ఇతను? వీడు కాదు. ఇతను సార్? కాదు, వీడు కాదు. మరి ఇతను? వీడు కూడా కాదు. అభిజిత్ లిస్ట్ చాలా పెద్దగా ఉంది. వివేక్ ఓ పంచే, మారణాయుధాలు బాంబులు చాలా ఫాస్ట్ గా ఉపయోగించే వాళ్ళ లిస్ట్. హలో, నువ్వా? చెప్పరా, ఏంటి చాలా రోజుల తర్వాత ఫోన్ చేశావు? ఇన్నాళ్ళకి గుర్తుకొచ్చానా నేను? టీవీలోనా? ఏంటి, ఏమైంది? వాట్? ఓకే ఓకే, నేను నీకు తర్వాత ఫోన్ చేస్తాను. ఓకే. ఏమైంది? నా ఫ్రెండ్ ఫోన్ చేశాడు. మన సిఐడి గురించి టీవీలో ఏదో చూపిస్తున్నారట. చూద్దారా? వివేక్ ట్రై చేస్తూ ఉంటా. ఓకే సార్. ఈ బిల్డింగ్ టెర్రస్ పైనే ఆ పార్టీ జరుగుతోంది. అక్కడ ఇంచుమించు 50 మంది వరకు ఉండొచ్చు. దాంట్లో సిఐడి ఆఫీసర్స్ కూడా ఉన్నట్టు తెలుస్తోంది. ఒక పాత నేరస్తుడు అందరినీ తన ఆధీనంలోకి తీసుకుని అందరినీ చంపుతానని బెదిరిస్తున్నాడు. కానీ ఇంతవరకు అతని డిమాండ్స్ అసలు ముందుగా ఈ విషయాలు వీళ్ళకెలా తెలుస్తాయి? పాత నేరస్తుడు ఏముంది, ఎవరో అక్కడి నుంచే న్యూస్ ఛానల్ వాళ్ళకు ఫోన్ చేసి ఉంటారు. ఆధీనంలోకి తీసుకుని ఇది గనక ఆ తెంగరోడు చూస్తే టెన్షన్ లో ఎవడో ఒకటి కాల్చి పారేస్తాడు. దాంతో ప్రాబ్లం మరింత ఎక్కువ అవుతుంది. సార్ ఇతను చూడండి. వీడే వీడే వీడి పేరేంటి? రాబిన్. అవును సార్, 2-3 సార్లు దొంగతనం చేస్తూ ఇతను పట్టుబడ్డాడు సార్. తర్వాత దొంగతనం అనేసి ఏదో కెమికల్ ఫ్యాక్టరీ పెట్టుకున్నాడు సార్. అలాగా? అంటే ప్రమోషన్ వచ్చిందన్నమాట. దొంగతనాలు మానేసి బాంబులు తయారు చేస్తున్నాడా? మరి వాడి బ్రదర్, వాడి గురించి ఏమైనా డీటెయిల్స్ తెలిసా? లేదు సార్, పోలీసులు అతను పట్టుకున్నప్పుడు ఒంటరిగానే ఉన్నాడు సార్. సో అతని ఫ్యామిలీ గురించి ఎవరికీ తెలియదు. సరే, వాడి ఇంటికి వెళ్దాం, అక్కడ ఏదైనా ఎవిడెన్స్ దొరకవచ్చు. గొప్ప పోలీస్ ఆఫీసర్ విను. ఒక మనిషిని జీవితాంతం జైల్లో ఉండేలా చేసి జీవితాంతం ఆ విషయం అంత తొందరగా మర్చిపోయావా? అదేమన్నా చిన్న విషయం అనుకున్నావా? మార్క్. హలో హలో సిఐడి, హలో సిఐడి, ప్లీజ్ తొందరగా ఫ్లాట్ నెంబర్ 402 దర్యామల్కి తొందరగా రండి ప్లీజ్. ఇక్కడ ఒక హత్య జరగబోతోంది. ఆ హత్య అవును నాదే. తొందరగా రండి మీరు ప్లీజ్.
నేను ఇక్కడికి వస్తానని నీకు ముందే తెలుసన్నమాట. ఓ మై గాడ్, నువ్వా? అందుకే కదా నువ్వు సిఐడి వాళ్ళని పిలిచావు. నీకు నా మీద కంటే వాళ్ళ మీదే ఎక్కువ నమ్మకం ఉందా? ఇక నీ పని ఇక నీ పని అయిపోయింది మార్క్, అయిపోయింది. ఆ మార్క్ నీకు బ్రదరా? అంటే నువ్వు రాబిన్వి. ఇప్పటికైనా గుర్తుపట్టావే సిపి? నేను ఆ మార్క్ తమ్ముడు రాబిన్ని. వాడు అమాయకుడు. అలాగా? మార్క్ అమాయకుడా? నీ బ్రదర్ మార్క్ అమాయకుడేం కాదు, అర్థమైందా? నీ బ్రదర్ ఓ సుపారీ కిల్లర్, హంతకుడు. 5,000 రూపాయల కోసం ఓ వ్యక్తిని దారుణంగా హత్య చేశాడు. నీ బ్రదర్ అమాయకుడే అయితే జైల్లో ఉన్న ఖైదీలందరూ కూడా అమాయకులే. పైగా అతని అమాయకత్వం గురించి మాట్లాడుతున్నది నువ్వు పేరు మోసిన దొంగవి. 1 సంవత్సరం జైలు శిక్ష కూడా పడింది కదా నీకు. నేను ఇక్కడికి నీ లెక్చర్ వినడానికి రాలేదు. నాకు మా అన్నయ్య కావాలి. అది నువ్వే అతన్ని విడిపించుకొని ఇక్కడికి తీసుకురావాలి, అర్థమైందా? అదేలాగా? అది నాకు అనవసరం. అది ఎలాగో నువ్వే ఆలోచించేసి. ఒకవేళ మా అన్నయ్య రిలీజ్ అవ్వలేదనుకో, నువ్వు ఇక్కడున్న అందరూ హోల్సేల్ గా పైకి వెళ్ళిపోతాం. ఓకే? అసలు ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఏసీపీ, ఇంతకంటే వేరే మార్గం లేదు. వద్దు రాబిన్, నా మాట విను. నేను చెప్పేది విను. నువ్వే తీసుకురావాలి మా అన్నయ్యను, అర్థమైందా? చూడు రాబిన్, నీ బ్రదర్ని నేను జైల్లోంచి బయటికి తీసుకురాలేను. నువ్వు ఇలా చూడు. లోపల ఎవరు లేనట్టు అనిపిస్తుంది అభిజిత్. కానీ గోల్డెన్ తీసే ఉంది కదా సార్. ఏదేమైనా కానీ ఇక ఆలస్యం చేయడానికి వీల్లేదు. డోర్ విరగొట్టు. ఓ గాడ్, ఏంటి దీనివల్ల నువ్వు ఏం సాధించావు రాబిన్? ఏమొచ్చింది నీకు? ఈ అమాయక ప్రజలు మీకు ఏం అన్యాయం చేశారు? అసలు నీ బ్రదర్ ఎలాంటి వాడు? ఇప్పుడు అర్థమైందా మీ కేసీపీ? మా అన్నయ్యను మర్యాదగా విడిపించారా? సరే లేదంటే దీని పిన్ను కూడా తీసేస్తాను. అందరూ చేస్తారు. నీ బ్రదర్ని ఇక్కడికి ఎలా తీసుకురావాలో చెప్పు. ఎలా తీసుకురావాలి? ఒక్క నిమిషం రాబిన్. నీ బ్రదర్ని ఇక్కడికి తీసుకురావడానికి నాకేమీ అభ్యంతరం లేదు. కానీ తను ఇక్కడికి రావాలంటే నేను ఒక ఫోన్ చేయాలి. సార్ లోపల చూస్తే ఎవరు లేరు, మరి లోపల నుంచి గడి ఎవరేశారు? ఆ రాబిన్ గాడు తెంగరాడు, ఏమైనా చేయొచ్చు. వాడి బ్రదర్ గురించి ఏమైనా డీటెయిల్స్ దొరుకుతాయేమో, జాగ్రత్తగా చూడండి. అభిజిత్, యా జోసఫ్, బ్రతికే ఉంది. ముందు బయటికి తీ. నెమ్మదిగా జాగ్రత్త. ఓకే.
జోసఫ్, వివేక్ సార్, కమాన్ త్వరగా, ఈ ఇంట్లో బాంబ్ ఫిక్స్ చేశారు. బాంబా? జాగ్రత్త వివేక్, త్వరగా త్వరగా, నెమ్మదిగా. మూవ్ 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 మూవ్, త్వరగా పరిగెత్తండి, క్విక్, త్వరగా త్వరగా, కమాన్ క్విక్ క్విక్. వాడింటిని వాడే పేల్చుకున్నాడేంటి? అందుకేగా వాడి తెంగరోడంది. ఏదేమైనా వాడి బ్రదర్ని వెంటనే ఎక్కడున్నా పట్టుకోవాలి. వివేక్ వివేక్, ఓ పంచి, వెంటనే అమ్మాయిని హాస్పిటల్కి తీసుకెళ్ళా. సార్, హలో సార్, చెప్పండి, మీకేం కాలేదుగా? అభిజిత్, నాకేం కాలేదు. అది సార్, మేము రాబిన్ ఇంటికి వచ్చాం కానీ. చూడు అభిజిత్, మనకు టైం చాలా తక్కువగా ఉంది. ఏమైంది సార్? రాబిన్ బ్రదర్ మార్క్ జైల్లో ఉన్నాడు. అతన్ని జైల్లోంచి విడిపించి వెంటనే అతన్ని ఇక్కడికి పార్టీకి తీసుకురండి. సార్, మీరు మీరు అసలు ఏమంటారు సార్? వాడు చాలా డేంజర్. డిస్కషన్ చేసేంత టైం లేదు. మీరు వెంటనే వెళ్ళి మార్కుని విడిపించుకొని తీసుకురండి. ఇట్స్ మై ఆర్డర్ అభిజిత్. ఇట్స్ ఓకే సార్, కానీ అభిజిత్ సార్, హలో హలో హలో, చూడు రాబిన్, నీ కళ్ళ ముందే మా ఆఫీసర్స్ తో నీ బ్రదర్ని ఇక్కడికి తీసుకురమ్మని చెప్పడం నువ్వు చూసావు కదా. ఇంకా సేపట్లో నీ బ్రదర్ ఇక్కడికి వచ్చేస్తాడు. కానీ ఈ అమాయకుల ప్రాణాలతో మాత్రం ఆడుకో. అలాగా? నీ వాళ్ళు ఇంకా బయట కూడా ఉన్నారా? అందరినీ కలిపి ఒకేసారి లేపేద్దాం అనుకున్నాను. పర్వాలేదు ఏసీపీ, నువ్వు చస్తే నీ బాడీని తీసుకెళ్ళడానికి కొందరు ఉండాలి కదా. ఇలా అంటారేంటి? ఏసీపీ గారు నాతో ఎప్పుడు ఇలా మాట్లాడలేదు. చాలా ఆశ్చర్యంగా ఉంది. అసలు ఏసీపీ గారు ఏం చెప్పారు? ఏముంది, ఆ రాబిన్ గారి బ్రదర్ మార్కున్నాడు కదా, వాడిని జైలు నుంచి విడిపించి వెంటనే తీసుకురావాలట. అంటే వాడు రాబిన్ కి అన్నయ్య, కానీ వాడికి ఉరిశిక్ష పడిందిగా. అదే నాకు అర్థం కావట్లేదు. ఆ సంగతి తెలిసి కూడా ఈయన ఎందుకిలా? ఆ మాట ఏసీపీ గారికి చెప్పావా లేదా? ఏది, నా మాట వింటే కదా. కానీ అభిజిత్, ఏసీపీ ప్రద్యుమన్ గారు ఆలోచించకుండా ఎప్పుడూ ఏ పని చేయరు. ఆయన రాబిన్ ముందే వాళ్ళ బ్రదర్ని తీసుకురమ్మని స్వయంగా ఫోన్ చేసి చెప్పారు. అది కాదు సార్, నేను వారిస్తుండగానే నా మాట వినకుండా ఫోన్ కట్ చేశారంటే. అభిజిత్, విషయం అర్థమైంది కదా? యా, అంటే ఆ రాబిన్ గారికి వాళ్ళ బ్రదర్ చనిపోయినట్టు తెలియదు. అయినా వాళ్ళ బ్రదర్ చనిపోయినట్టు వాడికి తెలియకపోవడం ఏంటి? జాగ్రత్త జాగ్రత్త. ఈమెను తొందరగా డాక్టర్ కారుణ్య గారి దగ్గర తీసుకెళ్ళు. లేడీ వార్డ్. ఓకే. సిస్టర్, ఒక్క నిమిషం. సార్ చెప్పండి. ఈమె మోనిక కదా, రాబిన్ భార్య. ఏమేం తనకి తెలీదు సార్, సిఐడి వాళ్ళే తన్ని తీసుకొచ్చారు. ఎక్స్క్యూజ్ మీ. ఎస్. ఒక నిమిషం చూడండి డాక్టర్, మీకు అమ్మాయి తెలుసా? తను నాకు బాగా తెలుసు. ఈమె వాళ్ళ ఆయన ట్రీట్మెంట్ కోసం ఇక్కడికి ఎన్నోసార్లు వచ్చారు. వాళ్ళ ఆయన ట్రీట్మెంట్ కోసమా? అవును. అంటే రాబిన్ ఇక్కడికి వచ్చాడు. వివేక్ చెప్పు, ఆ అమ్మాయి పరిస్థితి ఏంటి? సార్, ఆవిడ బాగానే ఉంది సార్. శ్వాస తీసుకోకపోవడం వల్ల ఆవిడ స్పృహ తప్పింది సార్. నాకు ఇక్కడ ఇంకో విషయం తెలిసింది సార్. ఆవిడ రాబిన్ భార్య మోనిక సార్. అంటే వాడి భార్యను వాడే చంపాలని అక్కడ దాచిపెట్టాడా? ఈ సంగతి నీకెవరు ఆవిడ చెప్పిందా? లేదు సార్, ఈ హాస్పిటల్లోనే ఒక డాక్టర్ చెప్పాడు సార్. రాబిన్ ఇక్కడికి చాలా సార్లు వచ్చాడు సార్. ఎందుకు? వాడికే రోగం అంటే? డాక్టర్ చెప్పిన దాన్ని బట్టి చూస్తుంటే అతనికి రోగం ఉంది సార్. అదే మెమరీ లాస్. ఒకసారి అన్ని మర్చిపోయి ప్రవర్తిస్తూ ఉంటాడట సార్. అలా చాలా సార్లు కూడా జరిగిందట సార్. ఓ, అంటే నువ్వు చెప్తున్న దాన్ని బట్టి వాడికి షార్ట్ టైం మెమరీ లాస్ ఉందా? అవును సార్. అంటే మనవాడు గజనీకి కజిన్ బ్రదర్ అన్నమాట. కాబట్టి మనవాడు తన బ్రదర్ చనిపోయిన విషయం కూడా మర్చిపోయినట్టున్నాడు పాపం. ఇదంతా వింటుంటే నాకు పిచ్చెక్కుతుంది. కాసేపు న్యూస్ విందాం. ఇప్పుడు అందిన ఒక తాజా సమాచారం. డాక్టర్ రాహుల్ పార్టీ జరిగే బిల్డింగ్ లో ఒక భారీ పేలుడు సంభవించింది. ఆ పేలుడు ఇప్పుడే జరిగినట్లుగా తెలిసింది. ఆ ప్రమాదంలో గాయపడిన వారిలో కొందరు చావు బతుకుల మధ్య కుట్టుమిట్టాడుతున్నారు. ఇప్పుడు వాతావరణ వివరాలు తెలుసుకుందాం. వీళ్ళేంటి ఇలా చెప్తున్నారు? ఇప్పుడుగా మనం ఏసీపీ గారితో మాట్లాడాం. ఎవరెవరు చనిపోయారేంటో. మనం బిల్డింగ్ లోకి ఎలాగైనా వెళ్ళాలి. బాంబు పిన్నుతో డోర్ ని లాక్ చేసి పెట్టాడు వాడు. లోపలికి ఎలా వెళ్తాం? మనం బిల్డింగ్ బయట నుంచి పైకి ఎక్కుదాం. యా, యు ఆర్ రైట్.
అలా చేస్తే కరెక్ట్గా ఎంటర్ అవచ్చు. హలో, ఫైర్ స్టేషన్, ఐఎమ్ సిఐడి ఇన్స్పెక్టర్ అభిజిత్ హియర్. నాకు వ్యాన్ కావాలి వెంటనే. ఏంటి టైం పడుతుందా? ఎందుకు? ఓకే ఓకే, నేను తర్వాత కాల్ చేస్తాను. అవుట్స్కట్స్లో ఏదో బిల్డింగ్ తగలబడిందంటే అన్ని వ్యాన్లు అక్కడికి వెళ్ళాయట. ఇప్పుడు ఏం చేద్దాం? ఈ ప్రెస్ వాళ్ళు ఎప్పుడు ముందే వచ్చి న్యూసెన్స్ క్రియేట్ చేస్తారు. ఓ పని చేద్దాం, ఈ వ్యాన్ ఇక్కడే వదిలిపెట్టి వెనక నుంచి వెళ్దాం. అదిగో చూడు, ఇన్స్పెక్టర్ జోసఫ్. పదండి, వెళ్ళి వాళ్ళని వీళ్ళ అడుగుదాం. నుండి తప్పించుకోవడం కష్టం అభిజిత్. సార్, సత్యం. సార్, సార్. కెమెరా ఆన్ చేయి. సార్, ఏంటి సార్, బాబు? పార్టీకి వచ్చిన తప్పండి. వాళ్ళతో పాటు మీ సిఐడి వాళ్ళు కూడా చెప్పండి పైన మీకు, ఉన్నారంట ప్లీజ్. కదా సార్, నిజమేనా? ఏసీపీ ప్రద్యుమన్ గారు ఎక్కడ ఉన్నారు? ఏసీపీ ప్రద్యుమన్ గారు పైన ఉన్నారు. మీరు అనవసరంగా మా టైం వేస్ట్ చేయకుండా తప్పుకోండి ప్లీజ్. అసలు మీరు ప్లీజ్. పార్టీకి ఎందుకు రాలేదు సార్? ఏం చేయదలుచుకున్నారు? పైన బాంబ్ బ్లాస్ట్ జరిగింది, అందులో ఎంతమంది చనిపోయారు? ఆ విషయం గురించి మీకు ఏమైనా తెలుసా? మాకెలా తెలుస్తుంది? మేము కూడా మీతో పాటు ఇక్కడే ఉన్నాం కదా. ప్లీజ్. ఇంతకీ పైన ఉన్నది ఎవరు? అతని గురించి మీకు ఏమైనా తెలుసా? అతని డిమాండ్స్ ఏంటి? ఇప్పుడు చెప్పడం చాలా కష్టం, తప్పుకోండి. మీ సిఐడి ఆఫీసర్స్ ని రక్షించడానికి ఏం చేయదలుచుకున్నారు? ఏదో ఒకటి చేయాలి మా ప్రయత్నం. సార్, ప్లీజ్ సార్. దయచేసి కోఆపరేట్ చేయండి. ఒక్క నిమిషం, సార్, మా సార్. పని మమ్మల్ని చేసుకుని సార్, ప్లీజ్. ఆగండి, మమ్మల్ని డిస్టర్బ్ చేయకండి ప్లీజ్. మీరు ఇక్కడే ఉండండి. చెప్పండి మీకే. సార్, సార్ ప్లీజ్ సార్, మా ఆయన్ని కాపాడండి సార్. మా ఆయన లేకపోతే మా పిల్లలు నేను దిక్కులేని వాళ్ళం అయిపోతాం సార్. ఆ, అతను పైనే ఉన్నాడా? అవును, పైన పార్టీలోనే ఉన్నారు సార్. దయచేసి కాపాడండి సార్. చూడండి, మీరు ధైర్యంగా ఉండండి, మేము చూసుకుంటాం. అసలు పైన ఏం జరుగుతుందనే విషయం ఇక్కడ సిచ్యువేషన్ చూస్తుంటే ఏం చేయాలేంటో అర్థం కావట్లేదు. అసలు ఈ విషయాన్ని అభిజిత్, ఎందుకు దాచిపెడుతున్నారో ఎలాగైనా ఎవరికీ సరే తెలియట్లేదు. ఈ బిల్డింగ్ పైకి సిఐడి ఎక్కి వాళ్ళు తీరాల్సిందే. మేము వాళ్ళని రక్షిస్తామని ఒక పిచ్చివాడి చేతిలో మాత్రమే ఇంతమంది చెప్తున్నారు. అమాయకుల్ని మనం సో బలి ఎవరు చేయలేం. బాధ్యత వహిస్తారు? పద. వేచి చూడాలి. డాక్టర్, ఈమెకి ప్రాణాపాయం ఏది లేదన్నారు కదా, మరి స్పృహలోకి ఎప్పుడు వస్తుంది? ఈమె ఎప్పటికీ స్పృహలోకి రావాలి. మరైతే ప్రాబ్లం ఏంటి? అదే మాకు అర్థం కావట్లేదు. ఇంతకు ముందు ఏ పేషెంట్ని ఇలా చూడలేదు. మెడికల్ రిపోర్ట్స్ వచ్చే వరకు మేము వేచి చూడాల్సిందే. ఒక్కోసారి ఇలాంటి పేషెంట్లు కోమాలకు వెళ్ళే ఛాన్సెస్ కూడా ఉంటాయి. మోనికా, ఏమైంది నీకు? ఏంటి ఇదంతా? వదులు. వదులు. మోనికా, నేను సిఐడి ఆఫీసర్ వివేక్. ప్లీజ్ కంట్రోల్ యువర్ వాయిస్. వివేక్ గాయం బాగా తగిలింది, రక్తం చాలా పోతుంది. నర్స్, ఫస్ట్ ఎయిడ్ ఫాస్ట్. మోనికా, నా పేరు వివేక్. నేను సిఐడి ఆఫీసర్ని. మేమంతా కలిసి నిన్ను ఆ కబ్బోర్డ్ లోంచి బయటికి తీసుకొచ్చాం. అలాగే మీ ఇంట్లో జరిగిన బాంబ్ బ్లాస్ట్ నుంచి రక్షించి నిన్ను ఇక్కడ తీసుకొచ్చాం. ఐఎమ్ సారీ. నువ్వు కూడా రాబిన్ మనిషివే అనుకున్నాను. రాబిన్ నా ఇంట్లో నిన్ను చంపేందుకు ప్రయత్నించాడు. అలాగే ఆ పార్టీలో ఉన్న వాళ్ళందరినీ బంధించాడు. ఏంటి? అవును, ఏమని బెదిరిస్తున్నాడో తెలుసా? తన అన్నయ్యని జైలు నుంచి విడిపించకపోతే ఆ బిల్డింగ్ మొత్తాన్ని పేల్చేస్తానంటున్నాడు. ఓ మై గాడ్, అతనికి పిచ్చి పట్టిందా? ఎందుకు ఇలా చేస్తున్నాడు? పిచ్చివాడిలా నన్ను కూడా బీరువాలో పెట్టి చంపబోయాడు. నేను అతనికి ఎన్నోసార్లు చెప్పాను మీ అన్నయ్య చనిపోయాడు అని. మోనికా, మన దగ్గర ఎక్కువ టైం లేదు. ఇప్పుడు ఏ మాత్రం ఆలస్యం చేసినా ఆ రాబిన్ వల్ల చాలా మంది చనిపోతారు. రాబిన్ను ఆపాలంటే ఒక్కరి వల్లే అవుతుంది. ఏసీపీ, ఎక్కడ చచ్చారయ్యా మీ వాళ్ళంతా? ఇంతవరకు రాలేదేంటి? బహుశా వాళ్ళు దీనంత సీరియస్ గా తీసుకోలేదనుకుంటా. చెప్తాను వాళ్ళ సంగతి. ఇంకో జలకిస్తే గానీ వాళ్ళకి అర్థం కాదు. వాళ్ళు కాసేపట్లో వచ్చేస్తారు. ఏంటి ఇంకా వాళ్ళు వచ్చేది? ఇంత టైం పడుతుందా? సెంట్రల్ జైలు నుంచి ఇక్కడికి రావడానికి 2 గంటల కంటే ఎక్కువ పట్టదు. ఎక్కడ తెచ్చారు వాళ్ళు? మాట్లాడు, ఫోన్లో మాట్లాడు. మాట్లాడు. ఈ నంబర్ నుంచి కదా ఫోన్ చేసావు? హలో, ఇన్స్పెక్టర్, ఏంటి తమాషా చేస్తున్నారా? ఇదిగో మీ ఏసీపీతో మాట్లాడండి, నాకు టైం లేదు. ఇదిగో ఏసీపీ, మాట్లాడు. అభిజిత్, ఎక్కడున్నారు మీరు? రావడానికి ఇంతసేపా? సార్, కరెక్ట్గా 5 నిమిషాలు అక్కడ ఉంటాం. త్వరగా రండి, అమాయకులు చనిపోతున్నారు. రాబిన్ 2వ బాంబు కూడా పేల్చేలా ఉన్నాడు. త్వరగా రండి. అరే ఓ, ఏంట్రా ఎస్ఆర్ అని అనొద్దు, నాకు చిర్రెత్తిపోతుంది. నేనేం చాతగాని దద్దమ్మని అనుకుంటున్నారా? బాంబుని చాలాసేపు నుంచి పట్టుకుని చేతులు నొప్పెడుతున్నాయి. ఇంకా లేట్ చేస్తే మీ ఏసీపీ ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి. తొందరగా రండి.
నాటకాలు ఆడుతున్నారు. జోసఫ్, జోసఫ్ జాగ్రత్త. రావద్దు, ఎవరు ముందుకు రావద్దు, ఎవరు రావద్దు. అసలు ఏం జరగబోతోంది? మీరేం చేయబోతున్నారు? సిఐడి ఆఫీసర్స్ అందరూ కలిసి ఏం చేయబోతున్నారు సార్? సార్ చెప్పండి సార్, ప్లీజ్ సార్, మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి సార్. సార్ చెప్పండి సార్, ప్లీజ్. సార్ వీళ్ళెవరు సార్? సార్ వీళ్ళకు ఆ పార్టీకి ఏదైనా సంబంధం ఉందా సార్? సార్ చెప్పండి సార్. సార్ వీళ్ళెవరు సార్? ఇంతకీ చెప్పండి సార్, వీళ్ళెవరు సార్? హలో నా మాట విను. రావద్దు, ఎవరు కదలద్దు, కదలద్దు. మా అన్నయ్యని ఎలాగూ కాపాడుకోలేకపోయాను, కానీ మీ అందరి మీద పగ తీర్చుకుంటాను. ఎవరిని వదల్లో, మీ అందరిని చంపిన పగ తీర్చుకుంటాను. రాబిన్, నువ్వు మర్చిపోయి ఉంటావు, మీ అన్నకు ఉరిశిక్ష పడింది. లేదు లేదు, అలా ఎన్నటికీ జరగదు. మీరందరూ నన్ను ట్రాప్ చేయాలని చూస్తున్నారు. అలా ఎన్నటికీ జరగదు. రాబిన్, వాడు చెప్పేది నిజం. నీ బ్రదర్కి ఆల్రెడీ ఉరిశిక్ష వేశారు. లేదు, తను చేసిన తప్పులకు అలా శిక్ష వేయాల్సి వచ్చింది. చూడు రాబిన్, నువ్వు చేస్తున్నది మంచి పని కాదు. నేను చెప్పేది విను, దయచేసి అలా చేయదు. నేను వినను, నేను ఎవరి మాట వినను, వినాల్సిన అవసరం లేదు. దగ్గరికి రావద్దు, వినను, ఎవరి మాట వినను, నేను ఎవరి మాట వినను. నువ్వు ఇక్కడ, మీరు ఇక్కడికి వచ్చారేంటి? ఏమండి ఏంటిదంతా? మీ అన్నయ్య చనిపోయాడంటే వినరే? బుద్ధి లేకుండా నువ్వు కూడా అదే మాట మాట్లాడుకో. అందుకే నేను కబ్బోర్డ్లో బంధించొచ్చింది. చూడండి, మీరేం చేస్తున్నారో మీకు అర్థమవుతుందా? మీరు మీ ప్రతీకారం తీర్చుకుంటున్నారు అనుకుంటున్నారేమో. అదంతా మీ పిచ్చి భ్రమ. చివరికి నన్ను కూడా చంపేందుకు వెనకాడట్లేదు మీరు. నన్ను చంపుతారు బానే ఉంది, తర్వాత మీ కూతురు పరిస్థితి ఏంటో ఆలోచించారా మీరు? ఇదేమైనా మీకు బాగుందా? అంతకన్నా నీ చేతులతోనే మా ఇద్దరిని చంపేయొచ్చుగా. డాడీ, పెద్దనాన్న దేవుడి దగ్గరికి వెళ్ళిపోయాడు. లేదు లేదు, అలా జరగదు. అలా అలా ఎన్నటికీ జరగదు. అవునండి, మీ అన్నయ్య చనిపోయిన విషయం మీకు తెలుసు. అది తెలియగానే మీకు హార్ట్ అటాక్ వచ్చింది.
మీకు పూర్తిగా నయమైపోయాక ఆ సంగతి మీరు మర్చిపోయారు. తర్వాత నేను కూడా ఆ విషయాన్ని మీకు గుర్తు చేయలేదు. చెబితే మళ్ళీ మీకేమైనా అవుతుందని భయపడ్డాను. తరువాత నేను చెప్పినా కూడా మీరు నన్ను నమ్మలేదు కదా. రాబిన్, నీ మెమరీ లాస్ మూలంగా ఇప్పటికే చాలా మంది ప్రాణాలు తీసావు. నువ్వు నీకు ఈ మెమరీ లాస్ జబ్బుండడం మూలంగా కోర్టు నీకు ఉరిశిక్ష వేయకపోవచ్చు. నువ్వు చేసిన పనికి నీ భార్యా బిడ్డలు ఎప్పటికీ నిన్ను క్షమించరు. పద. డాడీ డాడీ ఏం చేశారో నాకే అర్థం కావట్లేదు. For more updates, subscribe to our channel, click the show links and enjoy watching the videos.